సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్ చూద్దాం. రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ వీక్, జననాయకన్ అలాగే చెన్నై లవ్ స్టోరీ. ఈ రెండు సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ తో పాటు ఒడిస్సీ కలెక్షన్స్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా జననాయకన్, తలపతి విజయ్ వన్ లాస్ట్ టైం ఎంటర్టైన్మెంట్, ఇదే లాస్ట్, ఇంక పైన ఆయన సినిమాలు చేయరు అని గట్టిగానే మెసేజ్ ఇచ్చేశారు. ఆ విషయానికి సంబంధించి స్పష్టత సినిమాలో కనిపించింది. వన్ లాస్ట్ టైం డాన్స్, వన్ లాస్ట్ టైం డైలాగ్, ఇలాగా విజయ్ నుంచి ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా వన్ లాస్ట్ టైం అని ఈ సినిమాలో పెట్టారు. వాటిని ఆయన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా కంటెంట్ కి సంబంధించి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. భగవంత్ కేసరి మూవీని పూర్తిగా రీమేక్ చేయలేదు, అందులో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే తీసుకున్నారు, కొన్ని సీన్స్ మాత్రమే తీసుకున్నారు. సినిమాని చాలా చేంజ్ చేశారు. ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా చేయడం కోసం హెచ్ వినోద్ కొత్త ఎలిమెంట్స్ ని ఈ సినిమాలో పెట్టారు అని తెలుస్తుంది. అవి ఎక్కువ మందికి నచ్చట్లేదు. విజయ్ క్యారెక్టర్ ని హైలైట్ చేస్తూ ప్రిపేర్ చేసిన ఎలివేషన్ సీన్స్ అన్నిటిని కూడా విజయ్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వన్ లాస్ట్ టైం కాబట్టి గట్టిగానే సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్యాన్స్ వరకు సినిమాకి మంచి బూస్ట్ ఇస్తున్నారు. చాలా హార్డ్ కండిషన్స్ ఫేస్ చేస్తూ ఈ సినిమా రిలీజ్ కి వచ్చింది. ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, సెన్సార్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్, ఆ పైన ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎలక్షన్స్, దానికి ముందల సినిమా సగం పైన ఆన్లైన్ లో రిలీజ్ అయిపోయింది. ఎక్కువ మంది ఆన్లైన్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేసిన పరిస్థితి ఉంది. అయినా కూడా వన్ లాస్ట్ టైం థియేటర్ లో విజయ్ ఎంటర్టైన్మెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆయన ఫ్యాన్స్ గ్రాండ్ గా థియేటర్స్ కి వచ్చారు. తమిళనాడులో తమిళ వెర్షన్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఓవర్సీస్ లో కూడా తమిళ వెర్షన్ ప్రస్తుతానికి బాగా పెర్ఫామ్ చేస్తుంది. కర్ణాటకలో కూడా ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఉంది. కేరళలో కూడా బాగానే సినిమా పెర్ఫామ్ చేస్తుంది. ఓవర్సీస్ లో ఇంట్రెస్టింగ్ నెంబర్స్ ఫస్ట్ రోజున రిపోర్ట్ అయ్యాయి, రెండో రోజున కలెక్షన్స్ లో డ్రాప్ ఉంది. తమిళనాడులో అయితే ఎక్కువ డ్యామేజ్ చేసే డ్రాప్ కాదు, వీకెండ్ వరకు సినిమా బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. రెండో రోజున హోల్డ్ అలా ఉంది తమిళనాడు స్టేట్ వరకు. తమిళ వెర్షన్ అయితే ఒక 10 రోజుల పాటు ఇంట్రెస్టింగ్ గా పెర్ఫామ్ చేసి మంచి కలెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే సినిమా మీద బీభత్సమైన నెగిటివ్ టాక్ ఉంది. సినిమాకి సంబంధించి ఆ నెగిటివ్ టాక్ స్ట్రాంగ్ గా పబ్లిక్ లో స్ప్రెడ్ అవుతుంది. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటది, ఏ రేంజ్ లో ఉంటది, ఈ సినిమా ఫుల్ రన్ ని ఎలా డ్యామేజ్ చేస్తుంది అనేది మండే రోజున రిపోర్ట్ అయ్యే కలెక్షన్స్ బట్టి ఒక క్లారిటీకి రావు. తమిళ వెర్షన్ కి సంబంధించి తెలుగులో క్లారిటీ అప్పుడే వచ్చేసింది. తెలుగులో అంతకు ముందుల విజయ్ సినిమాని బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సినిమా కూడా ఆ సెలబ్రేషన్స్ నడిచాయి. కాకపోతే టాక్ బాగాలేదు. సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి గట్టి నెగిటివిటీ నడుస్తుంది. దాని మూలంగా సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ రెండో రోజే స్పష్టంగా కనిపించింది. ఫస్ట్ రోజున కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టు నెంబర్స్ పడలేదు. ఫస్ట్ రోజున ఈజీగా ఒక 6 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ అవుతుంది 2 తెలుగు రాష్ట్రాల వరకు అనుకుంటే జస్ట్ 4 కోట్లు మాత్రమే సినిమా గ్రాస్ రిపోర్ట్ చేయడం జరిగింది. 2 కోట్లు మాత్రమే షేర్ వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల నుంచి. ఫస్ట్ రోజున జననాయకన్ మూవీకి టాక్ ఇంపాక్ట్ స్ట్రాంగ్ గా ఉంది. అది గట్టిగా కలెక్షన్స్ ని డ్యామేజ్ చేసిందని చెప్పాలి. రెండో రోజుకి వచ్చేప్పటికి డ్రాప్ 50% ఎబో ఉంది. 2 కోట్లు గ్రాస్, 1 కోటి షేర్ పడిపోయింది. వీకెండ్ లోని పరిస్థితి ఇలా ఉంది అంటే సినిమా తర్వాత బెటర్ గా పర్ఫామ్ చేయడం కష్టమే. 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా బిజినెస్ వాల్యూ 13 కోట్ల వరకు ఉంది. రిస్క్ మ్యాటర్ ఇది. భగవంత్ కేసరి రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం కోసం 13 కోట్ల బిజినెస్ టార్గెట్ పెట్టుకున్నారు అనేది రిస్కే. కొంచెం అయితే ఈ బిజినెస్ రికవరీ అవడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం కష్టమే. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమవుతుందో. తమిళనాడు వరకు సినిమా ఫస్ట్ రోజున 27 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, 30 కోట్లకు పైన ఉంటుంది అనుకున్నారు, అది జరగలేదు. వరల్డ్ వైడ్ చూసుకుంటే సినిమా ఒక 80 కోట్ల వరకు, 82 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ అయింది. ఇది కూడా చిన్న నెంబరే. 100 కోట్ల నెంబర్ పడుతుంది అనుకున్నారు. ఎందుకంటే మంచి హైప్ తో వస్తుంది, క్రేజ్ ఉంది సినిమా మీద, సింపతి కూడా ఉంది ఈ సినిమాకి సంబంధించి. ఇవన్నీ కలిసి 100 కోట్ల పైన గ్రాస్ పడుతుంది అనుకున్నారు, కానీ పడలా. ఎందుకంటే కంటెంట్ కి సంబంధించి నెగిటివ్ టాక్ గట్టిగా ఇంపాక్ట్ చూపించింది అని అనుకోవాలి. రెండో రోజున కలెక్షన్స్ లో డ్రాప్ ఎలా ఉంది అంటే గట్టిగానే ఉంది. 35 కోట్ల వరకు మాత్రమే వరల్డ్ వైడ్ అన్ని వెర్షన్స్ లో కలిపి సినిమా రిపోర్ట్ చేసింది నెంబర్ కనపడుతుంది. 35 కోట్ల గ్రాస్ మాత్రమే రిపోర్ట్ అయింది. ఫస్ట్ రోజున షేర్ నియర్లీ 40 కోట్లు ఉంది. సినిమాకి జరిగిన బిజినెస్ వరల్డ్ వైడ్ చూసుకుంటే అన్ని వెర్షన్స్ లో కలిపి 200 కోట్లకు పైన ఉంది. ఫస్ట్ రోజున 40 కోట్ల వరకు మాత్రమే షేర్ రిపోర్ట్ అయితే రెండో రోజున 15 కోట్లు, మొత్తం ఒక 60 కోట్ల వరకు మాత్రమే సినిమా షేర్ రిపోర్ట్ చేసిన పరిస్థితి. ఇంకా 140 కోట్లు షేర్ వెనక్కి రావాలి అంటే ఈజీగా ఒక 200 కోట్ల వరకు, 250 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ అవ్వాలి. అది టఫ్ మ్యాటర్ లాని కనిపిస్తుంది. వీకెండ్ వరకు బెటర్ గా పెర్ఫామ్ చేస్తే కుదరదు. లాంగ్ రన్ ఉండాలి. 10 రోజుల పాటైనా మంచి రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించాలి, లేకపోతే నష్టపోయే పరిస్థితి ఉంటుంది ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళు. చూడాలి మరి జననాయకన్ పర్ఫార్మెన్స్ వీకెండ్ తర్వాత ఎలా ఉంటుందో. 2 తెలుగు స్టేట్స్ లో అయితే వీకెండ్ లో కూడా అంత ఇంప్రెసివ్ గా లేదు. వీకెండ్ లో తెలుగు ఆడియన్స్ జననాయకన్ కి ఇంపార్టెన్స్ ఇద్దామని చూసారు. కంటెంట్ కి సంబంధించి స్ట్రాంగ్ నెగిటివ్ టాక్ వచ్చేప్పటికి చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమా మీద ఫోకస్ షిఫ్ట్ అయింది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. మూవీ టీమ్ ఈ సినిమాని చాలా బాగా ప్రమోట్ చేశారు. అది చాలా హెల్ప్ అయింది సినిమాకి ఓపెనింగ్స్ బాగా రావడానికి. ప్రీమియర్స్ వేశారు, సూపర్ గా ఆక్యుపెన్సీస్ కనిపించాయి ప్రీమియర్స్ కి. ప్రీమియర్స్ తోనే సినిమా వరల్డ్ వైడ్ దాదాపు 3 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేస్తుంది. ఓవర్సీస్ లో ఈ చెన్నై లవ్ స్టోరీ మూవీ బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. టాక్ సంబంధించి కొంచెం చిన్న లైట్
మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. సెకండ్ హాఫ్ కి సంబంధించి కొంతమంది కంప్లైంట్స్ చెప్తున్నారు. బట్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఫీల్ ని, లవ్ స్టోరీని, కొన్ని ఎమోషన్స్ ని, మెయిన్ క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ ని బాగా మెచ్చుకుంటున్నారు. వాటి గురించి ఇంప్రెసివ్ గా మాట్లాడుతున్నారు. సో ఆ పెర్ఫార్మెన్స్ చూడటం కోసం, ఉన్నంత వరకు ఫీల్ ని ఎంజాయ్ చేయడం కోసం ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది ప్లస్ అవుతుంది సినిమాకి. కొన్ని నెగిటివ్ ఒపీనియన్స్ వినిపించినప్పటికీ దాని ఇంపాక్ట్ ఫస్ట్ వీకెండ్ వరకు అయితే మాత్రం ఉండదు. రాబోయే 3-4 రోజుల పాటు సినిమా బెటర్ గా పర్ఫార్మ్ చేసి మంచి కలెక్షన్స్ రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. యూత్ లోకి బాగా వెళ్ళింది. ఈ సినిమా మీద యూత్ మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు వాళ్ళు కొంత కంటెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు సినిమాకి మంచి కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ రోజున సినిమా వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ తో కలిపి టోటల్ గా రిపోర్ట్ చేసిన నెంబర్ 12 కోట్లకు పైన ఉందని మూవీ టీమ్ అయితే పోస్టర్ వేసింది. ట్రాకర్స్ లిస్ట్ ప్రకారం, ట్రాకర్స్ లెక్కలో చూసుకున్నా సరే దాదాపు 10 కోట్ల వరకు సినిమా గ్రాస్ రిపోర్ట్ చేసిన పరిస్థితి ఫస్ట్ రోజున ప్రీమియర్స్ తో కలిపి. చాలా పెద్ద నెంబర్ ఇది. ఫెంటాస్టిక్ స్టార్ట్ ఇది. సూపర్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ మొదలు పెట్టింది. ఒక లవ్ స్టోరీకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ పట్టడం అనేది, ఫస్ట్ రోజునే డబుల్ నెంబర్ గ్రాస్ రావడం అనేది చాలా పెద్ద హై విషయం అనే చెప్పాలి. మంచి పబ్లిసిటీతో బయటకు వచ్చింది సినిమా. దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్ కి అని క్లియర్ గా అర్థం అవుతుంది. కంప్లైంట్స్ ఏమీ లేకుండా కంటెంట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా సినిమా 100 కోట్ల బొమ్మ అయి ఉండేది. అందుకు స్కోప్ ఉంది. ఆ రకమైన హైప్ ఉంది. ఓ మంచి సినిమా కోసం ఆడియన్స్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. లవ్ స్టోరీ కోసం బాగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. ఈ మధ్యన మంచి లవ్ స్టోరీస్ రావట్లా. ఒక సరైన లవ్ స్టోరీ వచ్చి చాలా రోజులు అవుతుంది తెలుగులో. ఆ గ్యాప్ ఫిల్ అయ్యేది. మంచిగా సినిమా బిజినెస్ చేసుకుని ఉండేది. 100 కోట్ల బొమ్మ అయి ఉండేది. క్లియర్ గా అయి ఉండేది. ఎందుకంటే చక్కగా గ్యాప్ ఉంది. రాబోయే 2 వారాల పాటు మంచి సినిమాలు వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. సో సెలబ్రేట్ చేసుకుని ఉండేది థియేటర్ దగ్గర. ఒక 2 వీక్స్ టైం అయితే నీట్ గా దొరికేది. చక్కగా 100 కోట్ల మార్క్ ని కొట్టేసి ఉండేది. ఇప్పుడు కూడా ఊపు ఉంది. ఈ మిక్స్డ్ టాక్ సంబంధించిన ప్రభావం ఈ సినిమా మీద వీక్ డేస్ లో ఎలా ఉంటుంది అనే దాన్ని చూసి ఆ తర్వాత డిసైడ్ చేయొచ్చు ఈ సినిమా 100 కోట్ల మార్కుని టచ్ చేస్తుందా లేదా అని. ఇప్పటికైతే సినిమా హిట్ అయితే కన్ఫర్మ్ అని అనిపిస్తుంది. ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మంచిగా ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా సినిమా వీకెండ్ లో పర్ఫామ్ చేస్తుంది. కొంచెం మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ రెండో రోజున సూపర్ గా ట్రెండ్ అవుతుంది. టికెట్ సేల్స్ సూపర్ గా ఉన్నాయి. ఆన్లైన్ లో చూసుకుంటే, ఆఫ్లైన్ లో కూడా బాగా వెళ్తున్నాయి. 2 తెలుగు స్టేట్స్ ప్రతి మెయిన్ సెంటర్ లోనూ యూత్ నుంచి మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది సినిమాకి. సో వీకెండ్ వరకు పెద్ద నెంబర్స్ పడే అవకాశం ఉంది. రెండో రోజున కూడా సూపర్ హోల్డ్ ఉంది సినిమాకి. సండే రోజున కూడా ఆ హోల్డ్ కంటిన్యూ అవుద్ది. 3 రోజుల్లో వచ్చే కలెక్షన్లతోనే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఎందుకంటే లిమిటెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కతోనే వచ్చింది సినిమా. అది ఈజీగానే అచీవ్ అయిపోద్ది. ఈ వీకెండ్ 3 రోజుల్లో ఇంట్రెస్టింగ్ గా పర్ఫామ్ చేస్తాయి. పోటీ కూడా పెద్దగా లేదు. జననాయకన్ నుంచి పోటీ వస్తుంది అనుకున్నారు. సో ఇప్పుడు జననాయకన్ పోటీ పడే అవకాశం లేదు కాబట్టి ఫుల్ గా మార్కెట్ క్లియర్ గా చెన్నై లవ్ స్టోరీ సినిమాకి ఓపెన్ అయి ఉంది. దాన్ని యూజ్ చేసుకుని సినిమా వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రాఫిట్స్ రేంజ్ ఎలా ఉంటుంది అనేది వీక్ డే లో పెర్ఫార్మెన్స్ బట్టి చూడొచ్చు. నెక్స్ట్ ఈ 9 days కంప్లీట్ అయిపోయిన తర్వాత వరల్డ్ వైడ్ చూసుకుంటే సినిమా శనివారం నాడు వచ్చే కలెక్షన్లతో కంప్లీట్ $600 million పూర్తవుతుంది వరల్డ్ వైడ్. ఇండియాలో కూడా సినిమా 100 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. నెట్ కూడా నియర్లీ 100 కోట్లు ఉంది. శనివారం నాడు రిపోర్ట్ అయ్యే కలెక్షన్లతో 100 కోట్ల నెట్ మార్క్ ని టచ్ చేస్తుంది. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇది ఒడిసీ మూవీకి ఇండియాలో అని చెప్పొచ్చు. అన్ని లాంగ్వేజెస్ నుంచి మంచి సపోర్ట్ అందుతుంది. టెక్నాలజీ ఎక్సలెంట్ గా ఉన్న, క్వాలిటీ బాగున్న, ప్రొజెక్షన్ టెక్నాలజీ బెటర్ గా ఉన్న థియేటర్స్ లో సినిమా టికెట్లు ఇంకా దొరకట్లేదు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ స్పెషల్ గా ఉంది, డిఫరెంట్ గా ఉందన్న విషయం ఆడియన్స్ లోకి బాగా వెళ్ళింది. ఇంకొక 10-15 రోజుల పాటు బెస్ట్ ప్రొజెక్షన్ ఉన్న థియేటర్స్ లో టికెట్స్ దొరకడం కష్టమే. ఇలా నిదానంగా ఒక ఇంట్రెస్టింగ్ లాంగ్ రన్ సినిమా థియేటర్స్ లో కొనసాగించే అవకాశం ఉంది. 100 కోట్ల మార్క్ ని ఇండియా వరకు టచ్ చేయడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఆ పైన ఇంకెక్కడ ఆగుద్ది, ఇంకెలాంటి మైల్ స్టోన్స్ సెట్ చేస్తుందో చూడాలి హాలీవుడ్ సినిమాలకు సంబంధించి ఇండియన్ మార్కెట్ లో ఈ ఒడిసీ మూవీ. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.